వట్టిసీమ అన్న వారికి నోటికి ప్రభుత్వం బ్రేక్ వేసింది. పట్టిసీమ పంటలు పండించే రత్నాల సీమ అని టీడీపీ ప్రభుత్వం నిరూపించింది. పట్టిసీమ నుంచి గోదావరి నదిని కృష్ణానదికి అనుసంధానం చేసి ఆ నీళ్లను ప్రకాశం బ్యారేజ్ వైపు మళ్లించారు. 12 అడుగుల నీటి మట్టం చేరడంతో ఈ రోజు 1000 క్యూసెక్కుల నీటిని కృష్ణా జిల్లాలోని కాల్వలకు విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. పట్టిసీమ నుంచి గోదావరమ్మ కృష్ణమ్మ చేరడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటి మొత్తం నీరు చేరింది. దీంతో మొన్నటి వరకు కాలువలకు ఆ నీరు లేక తాగునీరుకు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అదేవిధంగా మరో మంత్రి కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ నేతృత్వంలో ఈ ప్రకాశం బ్యారేజీ నుంచి వచ్చిన ఈ పట్టిసీమ ద్వారా వచ్చిన నీటిని కాలంలో కొద్దిసేపు క్రితం విడుదల చేశారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఈ మొత్తం కూడా ఈ నీరు తూర్పు కృష్ణా వైపుకు ప్రవహిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు సాగు నీటికి రెండింటికి కూడా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో తొలుత తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే ముందు ఈ తూర్పు అలాగే వెస్ట్ కృష్ణాకు కూడా నీటిని దాదాపు 1000 క్యూసెక్కుల నీటిని ఈరోజైతే విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా 550 క్యూసెక్కుల నీటిని ఇటు తూర్పు కృష్ణా వైపు విడుదల చేయగా మరో 450 క్యూసెక్కుల నీటిని వెస్ట్ కృష్ణాకి విడుదల చేశారు. అదేవిధంగా ఆ తూర్పు కృష్ణాకు సంబంధించి దాదాపు 549 చెరువులను నింపే లక్ష్యంగా, మరోవైపు వెస్ట్ కృష్ణాలో 141 చెరువులు నింపే లక్ష్యంగా ఈ నీటి విడుదల చేసినట్టు కూడా అధికారులు ప్రకటించారు. మొత్తం మీద పట్టిసీమ నుంచి గోదావరి నీరు రోజు రోజు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. తద్వారా ప్రకాశం బ్యారేజ్ చేరే వరద నీటిని బట్టి అదే అక్కడ ఉన్న 12 అడుగుల నీటి మట్టం దాటి ఎంతైతే ప్రవహిస్తుందో అంతవరకు కూడా ఈ మొత్తాన్ని కిందకు విడుదల చేస్తామని ఏదైతే ప్రధానంగా కాలువలకు సంబంధించి ఈ నీటిని విడుదల చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ రైతాంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారో వారి కష్టాలు తీర్చేందుకే ఈరోజు పట్టిసీమ నుంచి నీరు తెచ్చి 2014-19 సమయంలోనే ప్రత్యేకంగా ఆయన పట్టిసీమను నిర్మించడం, పోలవరం పూర్తి వరకు కూడా పట్టిసీమ ద్వారానే ఈరోజు ఆ నీటిని ఈ డెల్టాకు మళ్లించి తద్వారా రైతులకు ప్రజలకు మేలు చేయాలని కూడా మొదటి నుంచి ఒక సంకల్పంతో 1000 కోట్లు నిర్మాణం చేశారు. అయితే గత ప్రభుత్వంలో పట్టిసీమను కేవలం చంద్రబాబు నిర్మించారనే కారణంతో వినియోగించకుండా రైతాంగం నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ అదే పట్టిసీమ ద్వారానే కృష్ణా డెల్టాకు కేంద్రంగా గోదావరి జలాలను ఇటు కృష్ణాకు మళ్లించి తద్వారా ప్రకాశం బ్యారేజీ మీదుగా ఇటు తూర్పు కృష్ణాకు ఇటు వెస్ట్ కృష్ణాకు కూడా నీటిని ఇస్తూ ఉన్నారు. ఈరోజు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు క్రమక్రమంగా పైనుంచి వచ్చే నీటిని కూడా కిందకు విడుదల చేస్తూ తొలి ప్రాధాన్యతగా తొలి వారం రోజులు పూర్తిగా సాగునీరు కాకుండా కేవలం తాగునీరు విడుదల చేసి తద్వారా చెరువులు కూడా నింపడం ద్వారా అక్కడ భూగర్భ జలాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఆ తర్వాత నీళ్లు మరింత ఎక్కువగా వస్తే పూర్తిగా సాగునీటికి కూడా వినియోగానికి కూడా పూర్తిగా వినియోగిస్తామని కూడా వారు చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తం మీద ఈరోజు ఈ పట్టిసీమ ద్వారానే ఈరోజు కృష్ణానదిలో నీరు అందించే పరిస్థితి ఉంది. తద్వారా రైతాంగం కూడా ఎంతోమంది మేలు చేస్తుంది. ఇది రైతుల ప్రభుత్వాన్ని కూడా మంత్రులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ కనీసం వారం 10 రోజులు ఇదే విధంగా ఫ్లోటింగ్ కింద కొనసాగితే కృష్ణా డెల్టాలో పూర్తిగా తాగునీరుకి ఇబ్బంది అనేది ఉండదని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ పైన వచ్చే మొత్తం నీరు కూడా సాగునీరుకి విడుదల చేస్తామని కూడా అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.